నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒంటరి పోరుకే రెడీ అవుతున్నాయా లేక పొత్తుల కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నాయా అంటే అంతా రెండో మాటకే అవును అనేలా ఉన్నాయి పరిస్థితులు. అదే జరిగితే ఎవరితో కలుస్తారు? మరో మహాకూటమి రాబోతోందా? వీళ్ళందర్నీ కలపబోయేది కామ్రేడ్లేనా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీతో దోస్తీ చేయనుందా? ఒకవేళ కలిస్తే అది ఎన్నికలకు ముందా తర్వాత? జగన్ కాంగ్రెస్ పొత్తును జనం అంగీకరిస్తారా? అధికారం కోసం చేతులు కలిపేదెవరు? పొత్తుల కత్తులతో సిద్ధమయ్యేదెవరు? బాబు అడుగులు టీడీపీకి అధికారం దక్కిస్తుందా? షర్మిల పాదయాత్ర జగన్ కు విజయం తెప్పిస్తుందా? రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టగలదా? ఉద్యమ బాటలో అడుగులేస్తున్న టీఆర్ఎస్ అధికార ఏర్పాటులో కీలకం కాగలదా? అసలు రాష్ట్రంలో 2014 ఎన్నికల తర్వాత ఏకపార్టీ పాలన వచ్చే అవకాశం ఉందా? ఏ పార్టీ మెజార్టీ స్థానాలతో కీలకమవుతుంది? ఇది రాష్ట్రంలో రాజకీయ పార్టీల కథ కమామీషు. వర్తమాన రాజకీయ ఆంధ్రప్రదేశ్ను తరచి చూస్తే అన్ని పార్టీలు అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 3 ఏళ్లుగా రగులుతున్న తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్ఆర్సీపీ రాకతో ఇన్నాళ్లుగా త్రిముఖపోరుగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు చతుర్ముఖ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఉన్న ఓట్లను చీల్చితే మిగిలేది ముక్కలే అన్నది తెలుసుకున్నారు కాబట్టే ప్రతిసారి ఎన్నికల్లో పొత్తుల కత్తులు దూయటం రాజకీయ నేతలకు అలవాటైపోయింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి విస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కానీ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ ఒక్క పార్టీ 200 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశమే లేదు. చెప్పుకోవడానికి అన్ని పార్టీల అధినేతలు మంచి ఉత్సాహంగా ఉన్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికలు ఇప్పుడు వచ్చినా 2014లో వచ్చినా ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కే అవకాశం లేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరయ్యే ఛాన్సెస్ కూడా లేవనే చెప్పాలి. ఈ సంగతి జనానికి తెలియకపోయినా పార్టీల అధినేతలకు మాత్రం తెలుసు. అందుకే బహిరంగంగా యుద్ధానికి సిద్ధమంటున్నా తెర వెనుక సంధిబేరాలకు రాయబారాలు పంపుతున్నారు. కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టాలన్నా, టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలన్నా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పీఠమెక్కాలన్నా ఒంటరిగా మాత్రం సాధ్యం కాని పని. ఒక్కో పార్టీకి ఎన్నెన్ని అవకాశాలున్నాయో అంతకు మించిన ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడతామని ప్రగల్భాలు పలుకుతున్నా అది ఆత్మవంచనే అన్నది దాదాపు హస్తనేతలందరికీ తెలిసిన విషయమే. ఓ పక్క పీకల్లోతో అవినీతిలో పార్టీ కూరుకుపోయింది. సాక్షాత్తు మంత్రివర్యులే కటకటాల్లో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే కాదు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యుత్ కోతలు, మిన్నెంటిన ధరలు అన్నీ కలిసి సామాన్యుడికి సర్కారు మీద ఆగ్రహాన్ని పీకల దాకా పెంచేశాయి. దీనికి తోడు ఇప్పటికే పార్టీ నుంచి కొత్త కాంగ్రెస్ లోకి వలసలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మరికొందరు గోడ మీద దూకడానికి రెడీగా ఉన్నారు. ఇక టీ కాంగ్రెస్ నేతలంతా ఉద్యమ బాటలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ లో నేతలు కలహాల్లో మునిగి తేలుతుంటే మరోపక్క జగన్ హవా సీమాంధ్రలో సర్కారును భయపెడుతోంది. ఇన్ని భారాలు నెత్తిన పెట్టుకుని ఒంటరి పోరుకు దిగితే విజయం సాధ్యం కాదన్నది హస్తనేతలకు తెలియని సంగతి కాదు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తున్న వైఎస్ఆర్సీపీ కూడా మెజారిటీ దక్కించుకుంటుందన్న నమ్మకం లేదనే చెప్పాలి. సీమాంధ్రలో జగన్ హవా స్పష్టంగా కనిపిస్తున్నా తెలంగాణలో మాత్రం ఇప్పటికీ కేడర్ నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. ఇదే పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం. మరోపక్క తెలంగాణలో షర్మిల పాదయాత్రకు ఆదరణ బాగానే ఉన్నా ఉద్యమ వేడిలో అది కరిగిపోతుందేమో అన్న భయం పార్టీని లోలోపల వెన్నాడుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఒక ప్రారంభంలో చాలా తాత్కాలికంగా ఏముంది, జగన్ 4 రోజులు తిరుగుతాడు, ప్రయాణాలు చేస్తాడు తర్వాత అనుకున్నారు. కానీ అది క్రమంగా రాజకీయాల్లో కీలకమైన పార్టీగా మారిపోయింది. ఈ కీలకమైన పార్టీగా ఇప్పుడు ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ వెళ్ళి కాంగ్రెస్లు విలీనం అవుతుందా లేదా అనే చర్చ వస్తుంది కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు. కానీ బలమైన పార్టీ ఏర్పడిన తర్వాత బలమైన
పునాదులతో ఆ పార్టీ ఏర్పడిన తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్లో కలవడం అనేది చాలా కొంచెం ఇబ్బందికరమైన అంశం. అయితే ఈయనకి ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు వైసీపీ అంటే. ఒకప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా అనే భావన నుంచి ఇవాళ స్వతంత్ర పార్టీ కలిగినటువంటి ప్రాతిపత్తి కలిగినటువంటి పార్టీగా ఇవాళ ప్రజలు దాన్ని ఆమోదించే స్థితిలో ఉన్నారు. వస్తున్నా మీకోసం అంటూ మహాపాదయాత్రతో దూసుకొస్తున్న చంద్రబాబు ప్రజా మద్దతును చెప్పుకోదగ్గ స్థాయిలో కూడగట్టుకుంటున్నా అటు తెలంగాణలో ఉద్యమ సెగలు, ఇటు సీమాంధ్రలో జగన్ జోరు భయపెడుతూనే ఉన్నాయి. దీనికి తోడు లెక్కకు మికిలిగానే తెలుగు తమ్ముళ్లు కండువాలు మార్చేసి జలక్లిస్తున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకోవటం అనుమానమే అన్నట్లుంది పరిస్థితి. మూడున్నరేళ్ల కిందట దీక్షాజ్వాలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కేసీఆర్ కూడా తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమ వేడి ఇప్పటికే తగ్గిపోయింది. దీనికి తోడు టీ కాంగ్రెస్, టీ టీడీపీ నేతలు కూడా ఉద్యమ బాటలో బాగానే పుంజుకున్నారు. మరోపక్క జేబు సంస్థగా చూసిన టీజేఏసీ కూడా బలపడింది. సాగరహారం సక్సెస్ తర్వాత టీజేఏసీ స్టామినా పెరిగింది. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా బలపడుతోందని, బీజేపీ కూడా తెలంగాణకు ప్రత్యామ్నాయంగా మారుతోందని మొన్నటి బైపోల్స్ లో బయటపడింది. ఇక అత్యంత బలమైన కేడర్ ఉన్న టీడీపీ అధినేత పాదయాత్రతో మరోసారి పుంజుకుంటోంది. మొత్తంగా టీఆర్ఎస్ కూడా ఒంటరిగా తెలంగాణలో మెజారిటీ స్థానాలు దక్కించుకునే సీన్ కనిపించడం లేదు. ఇలా ఇప్పుడు అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగితే పూర్తి స్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కించుకునే పరిస్థితి ఖచ్చితంగా లేదు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్లు పొత్తుల కోసం స్నేహహస్తాలు అందించేందుకు రెడీగా ఉన్నాయి.